హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాఖీ సందర్భంగా ఈ వీడియో తీశాను. నా కన్నయ్యకి వాళ్ళ చెల్లి రాఖీ కడుతుంది, నా చిట్టి తల్లి. చూసారా ఎంత క్యూట్గా బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి వాళ్ళన్న కాళ్ళకి నమస్కరిస్తుంది. ఏంటో ఇవన్నీ నా చేత ఇలా చేయిస్తున్నారని తనకి విసుగు కూడా వచ్చేసింది. చిన్నపిల్ల కదా, తనకి విసుగు వచ్చేసింది. కానీ ఇప్పటి నుంచి మనం కొంచెం చెప్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది, అర్థమవుతుంది కదా. సో అందుకని నేను ఇలా వీడియో చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇక తన టర్న్ వచ్చేసింది. రాఖీ కట్టింది కదా, ఇంకా మరి పైసా వసూలు చేసుకోవాలిగా. ఎంత క్యూట్గా కూర్చుందో చూసారా నా చిట్టి తల్లి. అచ్చం లక్ష్మీదేవిలాగా అనిపించింది. అలా చైర్లో కూర్చొని పొట్టు పెట్టించుకోదు, అక్షంతలు అసలు ఏమీ దగ్గరికి రానివ్వదు. తనకి ఎంత చిరాకు అనిపిస్తాయో అవన్నీ చేయాలి అంటే. వాళ్ళ అన్నయ్య వేస్తున్నాడని. కానీ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చక్కగా తీసుకుంది. చిన్న లక్ష్మీదేవిలాగా చైర్లో కూర్చొని. నాకైతే ఆ మూమెంట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తనకేదో నేను ఫంక్షన్ చేస్తున్న ఫీల్ వచ్చేసింది. తను అలా చైర్లో చూసి ఎంత బొమ్మలాగా. ఒక తల్లిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారా, తనకి గాజులు అంటే చాలా ఇష్టం. ఆ ప్లేట్లో ఉన్న ఏది తను పట్టుకోలేదు, తన గాజులు మాత్రమే తీసుకుంది. అంత పిచ్చి గాజులు అంటే చిన్నప్పటి నుంచి. ఇక తనకి నచ్చిన ప్లేట్లో ఉన్న స్వీట్ తనకి నచ్చలేదంట. ఇంకా లోపల నుంచి నేను వేరే స్వీట్స్ తెచ్చాను, అది బాగుందని ఇంకా అదే తింటుంది. ఇలా ఈరోజు నేను మా ఇంట్లో రాఖీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.